హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చేతిలో బాక్స్ ఏంటి అనుకుంటున్నారా? ఐఫోన్ 17 Pro, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ యాపిల్ ఐఫోన్ అనమాట. సో ఇది రీసెంట్గా కొన్నాను. ఇది ఇండియాలో అయితే మీకు 1,34,000 దాకా ఉంది. కానీ నేను డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసి మ్యాక్స్ 80,000లోనే ఇది కొన్నాను అనమాట. అంటే పౌండ్స్లో మాకు 707 పౌండ్స్ పడింది అనమాట. సో అంత తక్కువ కాస్ట్లో నేను ఎలా కొన్నాను అండ్ మీతో పాటు ఈ ఫోన్ ఓపెన్ చేయడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ముందైతే ఫోన్ ఓపెన్ చేసేద్దాం. తర్వాత అంత తక్కువ రేట్లో నేను ఫోన్ ఎలా కొన్నానో కూడా మీకు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్దే తీసుకున్నాను అనమాట. దీంట్లో బ్లూ ఒకటి ఉంది, సిల్వర్ ఒకటి ఉంది. నాకైతే ట్రెండింగే కావాలని చెప్పేసి నేను ఆరెంజ్ కలరే తీసుకున్నాను అనమాట. మన యూఎస్ నుంచి ట్రాన్సిట్ అయినప్పుడు ఏదైనా హై వాల్యూ ఐటమ్ ఉందనుకోండి, కస్టమ్స్లో పట్టుకుంటారు కదా, అందుకని మా హస్బెండ్ అయితే ఓపెన్ చేశారనమాట దీన్ని. బట్ యాక్చువల్గా నేను యూస్ చేయడానికి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట. చూడండి. సో చూడండి, ఆరెంజ్ కలర్ భలే మెరుస్తుంది కదా, ఇంకా స్లీక్ డిజైన్ అనమాట. సో ఇది ఇంకా ఈ ఫోన్తో పాటు మనకి జస్ట్ ఈ కేబుల్ ఇచ్చారనమాట. ఈ కేబుల్ ఇచ్చారు, అడాప్టర్ కూడా ఏం లేదు. ఇంకా తర్వాత ఇక్కడ ఒక మెనూ అయితే ఉందన్నమాట. సో ఐఫోన్ది అంతే. ఈ బాక్స్లో ఎంతకంటే ఇంకేమీ లేవు. సో ఇది చూడండి, నాకైతే భలే నచ్చింది. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది, ఎంత బాగుందో చూడండి. సో నేను యాక్చువల్గా ఇప్పటి వరకు ఇట్స్ బీన్ లైక్ 10-15 ఇయర్స్ నుంచి ఫోన్ యూజ్ చేస్తున్నా. నేను అస్తమాను ఆండ్రాయిడే యూజ్ చేశాను, మోస్ట్లీ రెడ్మీ, ఇంకా వేరే బ్రాండ్స్ యూజ్ చేశాను. ఫస్ట్ టైం నేను ఐఫోన్లోకి మారాను అనమాట. అందుకే లేటెస్ట్ మోడల్ ఇంకా లేటెస్ట్ కలర్ కూడా పిక్ చేసుకున్నాను అనమాట. సో ముందు ఈ ఫోన్ అయితే చూస్తారు కదా, అందరూ చాలామంది కాన్ఫిగరేషన్ అవన్నీ చూపిస్తారు. నేనైతే అవన్నీ చూపించడం ఎందుకంటే ఆ వీడియోస్లో మీకు ఆల్రెడీ తెలుస్తుంది కనుక. బట్ ఈ ఐఫోను నాకు 85,000కే ఎలా వచ్చింది అని చెప్పడానికి ఈ వీడియో బేసిక్గా చేస్తున్నాను అనమాట. అందరికీ అయితే మీరు ఇండియాలో కొంటే 1,34,000, బట్ నాకెంత అంటే నియర్లీ 50,000 దగ్గర ఆఫ్ వచ్చినట్టే కదా. ఎలా వచ్చింది అని మీకు క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో నేనైతే చెప్తాను ఎలా వచ్చింది అంటే, దీని కాస్ట్ యూకేలో ఎంత ఉందంటే 1,100 పౌండ్స్, అంటే 1,099 పౌండ్స్. ఇంకా 1 పౌండ్ డిఫరెన్స్ ఏంటని 1,100 అనమాట. సో అవి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసామనుకోండి 1,32,000 వస్తుంది. సేమ్ ఇండియాలాగే ఉంది కాస్ట్. కానీ నేను 85,000కే తెచ్చుకున్నా. ఎలా తెచ్చుకున్నానంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసాం. ఏంటంటే ఫస్ట్ది, మనకి ఎవరైనా యాపిల్లో వర్క్ చేస్తున్నారనుకోండి, యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ కంపెనీ ఐఫోన్ది, అక్కడ వర్క్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళ ద్వారా మనం ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి 17% ఆఫ్ వస్తుంది అనమాట. అప్ టు 15-17%. సో మా అన్నయ్య యాపిల్లో వర్క్ చేస్తున్నాడు. సో దానివల్ల ఏమైందంటే నాకు తనే ఆర్డర్ చేశాడనమాట. చేస్తే నాకు 17% ఆఫ్ ఎలాగో వచ్చింది. ఇది కొన్నది యూఎస్లో అనమాట. మా హస్బెండ్ యూఎస్ వెళ్ళారు రీసెంట్గా. వెళ్ళినప్పుడు ఇది అప్పుడు కొన్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే తను ఆర్డర్ చేసేసాడు, తన తన ఇన్ఫర్మేషన్తో ఆర్డర్ చేసేసాడు యూఎస్కి. సో ఏమైందంటే ఆ ఆఫ్ మామూలుగా ఫ్లాట్ ఆఫ్ వచ్చేసింది అనమాట. తర్వాత మేమే స్ట్రాటజీ అప్లై చేసాం తెలుసా. మీకు ఇది యూఎస్లో కొన్న $1,100, అదే యూకేలో కొన్న 1,100 పౌండ్స్. ఓకే. సో రేట్లో డిఫరెన్స్ ఏం లేదు. కానీ మీకు యూకేలో ఉండేవాళ్ళు యూఎస్ డాలర్స్లో కొన్నారనుకోండి 30% ఆఫ్ వస్తుంది. ఎందుకంటే $90 ఉంటే మనకి పౌండ్ 120 రూపీస్ ఉంది. ఓకే. సో ఇక్కడ ఏంటి 30 రూపీస్ గ్యాప్ వస్తుంది మీకు. ఓకే. అందుకని ఏంటంటే మీరు యూఎస్లో కొనుక్కుని, ఎవరైనా యూకేలో ఉన్నవాళ్ళు యూఎస్లో కొనుక్కుని యూకే పౌండ్స్లో చేసుకున్నారనుకోండి మీకు తక్కువలో వస్తుంది కదా. సో కాస్ట్ అయితే సేమ్, యూఎస్లో సేమ్, యూకేలో సేమ్. సో మీరు డాలర్స్లో కట్టండి, పౌండ్స్లో కన్వర్ట్ చేసుకోండి, మీకు 30% ఆఫ్ అక్కడ వస్తుంది కదా. సో నాకు ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు మా అన్న కొనడం వల్ల నాకు 17% ఆఫ్ వచ్చింది. తర్వాత ఇది యూఎస్లో కొన్నాం అంటే మేము $1,100కి కొన్నాం. కానీ నేను యాక్చువల్గా కట్టేది ఏంటంటే నేను పౌండ్స్లో కడతాను. సో ఏంటంటే నాకు అక్కడ 17% ఆఫ్, ఇక్కడేమో 30%, నియర్లీ
రూ. 30 ఫర్ ఈచ్ పౌండ్‌కి నాకు డిఫరెన్స్ వచ్చింది కదా! సో, టోటల్‌గా అన్నీ కలుపుకుంటే నాకు మార్కెట్‌లో 1100 పౌండ్స్‌కొచ్చేది. నాకు 707 పౌండ్స్‌కొచ్చిందనమాట ఇది ఫోను. ఓకే. మీకు అర్థమై ఉంటది. ఏమన్నా క్లారిటీ లేకపోతే గనుక నన్ను అడగండి. నేను మెసేజ్ పెడతాను. ఏంటంటే యాపిల్‌లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఆఫరు ప్లస్ నేను అంటే నేను గాదు. మా హస్బెండ్ తెలివితేటలనమాట ఇవన్నీని. నీకు రెండిట్లోని యూఎస్‌లోని, యూకేలో సేమ్ కాస్ట్ ఉన్నప్పుడు యూఎస్‌లో కొనుక్కో దాన్ని పౌండ్స్‌లో డబ్బులు కట్టు. నీకు 30% దగ్గర దగ్గర ఆఫ్ వస్తది అన్నారు. ప్లాన్ బాగుంది కదా అని నేను ఐఫోన్ కొన్నాననమాట. అదర్‌వైజ్ నేను ఎళ్ళేదాన్నే కాదసలు. నిజంగా 1000, 1100 కట్టాల్సొస్తే మార్కెట్‌లో కొన్నట్టు నేను అంత ప్లాన్ చేసేదాన్ని కాదు. నాకెంత ఆఫర్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మా హస్బెండ్ యూఎస్ ఎళ్తున్నారు. అన్ని సార్లు మనకెళ్ళే టైం దొరకదు. బిజినెస్ వీసా మీద సంథింగ్ ఆయనకేదో బిజినెస్ మీటింగ్ ఉంటే కరెక్ట్‌గా మాకు థాంక్స్ గివింగ్ టైంలోనే ఎళ్ళారనమాట. సో, ఆఫర్ వచ్చింది. ఆఫర్ ఉన్నప్పుడే కరెక్ట్‌గా ఆ టైంకి వెళ్ళేటప్పటికి మేము ఈ ప్లాన్ అంతా చేసి ఇలా చేసామా. తర్వాత మాకు ఇంత ఆఫర్ ఏంటంటే మొత్తం ఈ రెండిటి మీద వచ్చిందా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి యూఎస్‌లో ప్రతి స్టేట్ చాలా స్టేట్స్ ఉంటాయి కదా! స్టేట్‌కి మనకి దీని మీద ట్యాక్స్ పడతదనమాట కొన్న తర్వాత. సో, ఏంటంటే మనం కొన్ని స్టేట్స్‌లో ట్యాక్స్ ఉంటది. కొన్ని స్టేట్స్‌లో ట్యాక్స్ ఉండదనమాట. అంటే డెలివరీ ఏ లొకేషన్‌కెళ్తుంది ఆర్ ఏ సెంటర్‌లో తీసుకుంటున్నారో దాన్ని బట్టి ట్యాక్స్ అనేది డిఫైన్ అవుతదనమాట. సో, మేమేం ప్లాన్ చేసామంటే ఇది ట్యాక్స్ లేని స్టేట్‌లోకి మా అన్న ఆర్డర్ చేశాడనమాట. సో, ఏమైందంటే దీని మీద ట్యాక్స్ కూడా పడలేదు నాకు. ఓకే. నార్మల్‌గా పడే ట్యాక్స్ కూడా పడలేదనమాట. సో, 3 వేస్‌లో నేను టోటల్ నియర్లీ 50,000 రూపీస్‌నైతే తగ్గించాననమాట. ఒకటి మా అన్న ఆఫర్, తర్వాత నేను యూఎస్ డాలర్స్‌లో కొని పౌండ్స్‌లో కట్టేటప్పటికి నాకు 30% ఆఫ్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటేంటంటే ట్యాక్స్ లేని స్టేట్‌లో కొన్నాం గనక నాకు థర్డ్‌గా ఏమైందంటే ట్యాక్స్ కూడా పడలేదనమాట. టోటల్ 707 పౌండ్స్‌తో నాకు ఈ ఫోన్ అయితే వచ్చింది. అదే నేను కట్టాననమాట. యాక్చువల్‌గా మా హస్బెండ్ పే చేసేసారు డాలర్స్‌లోని. ఆ తర్వాత అవన్నీ కన్వర్ట్ చేసుకొని ఆయనకి 707 పౌండ్స్ చేజ్ కార్డ్ మీద పడిందనమాట. బ్యాంక్ కార్డ్ మీద పడింది. సో, నేను అది పే చేశాననమాట. నేను అది మాత్రమే పే చేశాను. సో, ఐయామ్ హ్యాపీ. నేను నిజంగా మార్కెట్‌లోకెళ్ళి కొనాలంటే కొనేదాన్ని కాదు. ఇన్ని తెలివితేటలు, ఇంతమంది మైండ్ సెట్ వర్క్ అయింది గనక నేనైతే ఇది కొన్నాననమాట. నాకెంత ఎంత ఆఫ్ వచ్చింది చూడండి 400 పౌండ్స్ నాకు దగ్గర తగ్గినట్టనమాట. అంటే అది మనం ఇండియా రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే నియర్లీ 50,000 తగ్గింది నాకు. సో, ఫైనల్‌గా ఈ ఫోన్ అయితే కొనేసాను. సో, ఈరోజు ఎళ్లి ఫస్ట్ షూట్ చేద్దామే మనం. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మనకి గ్లాస్గోలో ఒక లొకేషన్ ఉంది. లావెండర్ డ్రైవ్ అని ఒక లొకేషన్ అనమాట. ఆ లొకేషన్‌లో ఏం జరుగుతదంటే ఎవ్రీ క్రిస్మస్‌కి ఆహ్, వీధంతా కూడా డెకరేట్ చేస్తారనమాట. సో, ఆ లొకేషన్‌కెళ్ళి ఫస్ట్ యాక్చువల్‌గా నా పాత ఫోను ప్లస్ దీంతో కలిపి రికార్డ్ చేసి అసలు మనకి డిఫరెన్స్ ఏందో చూద్దాము. పదండి లెట్స్ గో. నెక్స్ట్ వీడియోలో గ్లాస్గో స్కాట్లాండ్ సిటీలో లావెండర్ డ్రైవ్‌లోని క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే నేను వీడియో పెడతాను. ఐఫోన్‌తో షూట్ చేసింది. హోప్ నా స్ట్రాటజీస్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యి నేను 50,000 వరకు సేవ్ చేసుకోగలిగాననమాట. ఐఫోన్ లేటెస్ట్ వర్షన్ కొనడంలోని. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.